హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించి ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, ఇంకా మనకి ఫేజ్ 2కి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, బ్రాంచ్ వైజ్ కాలేజ్ వైజ్ మనకి అప్డేట్ చేసేసారు ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లో. డైరెక్ట్గా మీ అంతటా మీరే సింగిల్ క్లిక్తో మొబైల్లో కానీ పీసీలో కానీ చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ సెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా బుల్లెట్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసుకోండి. ఓకేనా, నేను ట్యాప్ చేసిన తర్వాత మొత్తం ఏపీలో ఉన్న కాలేజ్ లిస్ట్ అన్నీ కూడా మనకి ఇంటర్ఫేస్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఏ కాలేజ్ కావాలన్నా కాలేజ్ మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సెర్చ్ ఏదైతే ఆప్షన్ ఉందో ఎక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ తిరుపతి ఏదైతే ఉందో ఈ కాలేజ్ చెక్ చేయాలనుకుంటే ఈ కాలేజ్ మీద కోడ్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే బ్రాంచ్ నేమ్ చూపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటేక్ ఉన్నాయి, లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇంటేక్ అంటే ఏంటంటే ఇప్పుడు కాలేజీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 14 సీట్స్ ఉంటే ఇందులో మనకి ఫేజ్ 1లో 13 సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఇంకా లెఫ్ట్ ఓవర్ సీట్ ఒక సీటు మాత్రమే ఖాళీగా ఉంది ఫేజ్ 2కి. ఓకేనా, సో దీని ద్వారా ఏ కాలేజ్ అయినా మీరు ఈ విధంగా సింపుల్గా మీ అంతటా మీరే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్రాంచ్ చూసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 14 ఇంటేక్ ఉంటే 14 కూడా ఫిల్ అయిపోయాయి. అండ్ చూసుకోవచ్చు వేకెన్సీ ఇక్కడ 0. అండ్ ఫీజు స్ట్రక్చర్ అనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సివిల్లో చూసుకోవచ్చు 49 ఉంటే ఇంటేక్ అనేది మొత్తం టోటల్గా ఫిల్ అయిపోయి 4 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కాలేజ్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను, బ్యాక్ వెళ్తారు, అదే వెబ్సైట్ లింక్ ఏదైతే ఉంటుందో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ JN2K కాలేజ్ చెక్ చేయాలనుకుంటున్నాను. JN2K ఏమైనా సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు JN2 కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. నేను స్టార్టింగ్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను, JN2K ఏమైనా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంటేక్ ఉన్నాయి, సివిల్లో 6 ఉంటే మనకి ఫుల్ 6 ఫేజ్ 1లో ఫిల్ అయిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉంటే 6 7కి 7 ఫిల్ అయిపోయాయి. ఇంకా మనకి ఈసీఈకి సంబంధించి ఎన్ని ఉన్నాయి 5 ఉంటే మనకి 4 సీట్లు ఫిల్ అయ్యాయి, 1 సీట్ వేకెన్సీ ఉంది. అంటే ఫేజ్ 2లో ఇంకా ఎవరైనా ఇక్కడ ఈసీ పెట్టుకోవాలనుకుంటే చాయిస్ ఉంది. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ 0 అండ్ త్రిబుల్ చూసుకోవచ్చు 0. సో ఈ విధంగా సింపుల్గా మీ అంతటిగా మీరే చెక్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రైవేట్ కాలేజే చెక్ చేయాలనుకుంటున్నాను. సో కిందకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు ప్రైవేట్ కాలేజ్, ఇప్పుడు ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటేక్ ఎన్ని ఉన్నాయి 47 సీట్లు ఉంటే మనకి లెఫ్ట్ ఓవర్ ఇంకా 37 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా కంప్యూటర్ సైన్స్ 50 ఉంటే 42 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ కాలేజ్ ఎవరో ఎక్కువ ఆప్షన్స్ పెట్టలేదు. ఒకవేళ కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు, ఫేజ్ 2కి సంబంధించి వేకెన్సీ ఉంది కాబట్టి. ఇది ఈ విధంగా మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్కి సంబంధించి వెబ్సైట్లో యాడ్ చేశారనమాట. సో మీ ఫ్రెండ్స్కి అనేది కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా సింపుల్గా ఈ విధంగా చెక్ చేసుకుంటారు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.